హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాయల్ పర్ల్ వ్యాలీ వెంచర్లోకి వచ్చేసాము. ఇది దాసరి కంపెనీ వాళ్ళండి, దాసరి డెవలపర్స్ వాళ్ళ వెంచర్. ఇది మనకి సదాశివపేట దాటిన తర్వాత మీకు కోంకోల్ టోల్ గేట్ వస్తుంది కదా, ఆ టోల్ గేట్ దాటగానే హైవే నుంచి మనకి జస్ట్ లెఫ్ట్ తీసుకోగానే ఈ వెంచర్లోకి మనం ఎంటర్ అయిపోతాము. ఇది హైవే నుంచే మనకి ఈ ప్రాజెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. 250-300 మీటర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ తాలూకా డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోదాము. ఇది 300 మీటర్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ హైవే నుంచి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు వోక్సన్ యూనివర్సిటీ పక్కనే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కూడా మీకు. అదే కాకుండా మీకు RRR ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయి మనకి. సో మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్, అలాగే MRF టైర్స్, ఇంకా చాలా కంపెనీస్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. ప్రాజెక్టులోకి మనం కొంచెం ముందుకెళ్ళిపోదాము. ముందుకెళ్ళగానే మీకు మన ప్లాటింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. మనకి లెఫ్ట్లో ఇది phase 3 అండి. ఇది ఓకే, ఇదంతా phase 1. ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా phase 1. సో phase 1లో మీకు ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ కానీ అన్నీ అయిపోయి, సో ఇంకా కంప్లీషన్కి దగ్గరలో ఉంది ప్రాజెక్ట్. మొత్తం మనకి CC రోడ్స్ వస్తాయండి. సో ఫ్యూచర్లో మనకి బీటీ రోడ్స్ అయితే వర్షాలకి పోవడం అది ఉంటుంది, లైఫ్ ఉండదని చాలామంది భయపడతాం కదా. సో మనకైతే ప్రాజెక్ట్లో మొత్తం అంతా CC రోడ్స్ వేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్కి మీకు రోడ్ నెంబరింగ్స్, అలాగే ప్లాట్ నెంబరింగ్స్తో పాటు మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ ఇస్తున్నారు. సో మీకు వాటర్ దీనికి కూడా మొత్తం పైప్స్ కానీ అన్నీ వేస్తున్నాయి. ఓకే, సో ఈచ్ బయర్, ప్రతి బయర్కి వాళ్ళ నేమ్ బోర్డు కూడా ఇక్కడ ఉంటుందండి. సో నేమ్ బోర్డు ఉంటుంది కాబట్టి మనం ఫ్యూచర్లో వచ్చినా కూడా మనది ఎక్కడ ఏంటి అన్నది వెతుక్కోవాల్సిన నెసెసిటీ ఉండదు. సో ఇక్కడ మీరు చూసారు కదా, ప్లాట్ నెంబరు కింద ఓనర్ నేము, ఇలా 2 రాయడం జరుగుతుంది. ఓకే, సో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ చేయడం జరుగుతున్నది. సో హైవే నుంచే మనకి ఈ ప్రాజెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. మీరు కొంచెం చూస్తే, నేను ఇక్కడ జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మీరు చూడండి. ఇక్కడ ఆడ బళ్ళు కనిపిస్తున్నాయి కదా, బళ్ళు వెళ్తున్నాయి మనకి, అక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో కార్స్ అవన్నీ వెళ్తున్నాయి కదండి. సో అదే అండి. సో దట్స్ ద హైవే. ఓకే, సో ఇదండి ప్రాజెక్ట్ వాళ్ళ డీటెయిల్స్. ఇది మొత్తం అన్ని అప్రూవల్స్ తోటి రెడీగా ఉంది ప్రాజెక్ట్. అయితే మనకి ఫర్దర్గా ఈ ప్లాటింగ్స్లోని వాటిలోని మనకి బై చేయాలని అనిపిస్తే పైన నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఫర్దర్ సైట్ విజిట్స్కి అది నేను అరేంజ్ చేస్తాను. సో ఇది ఇప్పుడైతే ప్రజెంట్ phase 2 వర్క్స్ అయితే అవుతున్నాయి. అది కూడా మీకు నేను చూపించేస్తాను. phase 2 వర్క్స్ ఎలా అవుతున్నాయి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. రైట్, ఇది ఇందాక మనం అనుకున్నట్టు phase 2 వెంచర్ అండి. ఇది phase 2 ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. సో లెవెలింగ్స్ అవన్నీ చేస్తున్నారు ఇక్కడ. యా, సో ఇది ఒక 1 మంత్ లోపల phase 2 కూడా రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ వెంచర్లో అయితే టోటల్గా మీకు 60-70% ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయి, లిమిటెడ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి phase 1లో కూడా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను.
సో చూసారు కదా వెంచర్ మొత్తం. సో ఈ ప్రాజెక్ట్లో మీకు కానీ ఇన్వెస్ట్ చేయాలని అనిపిస్తే ఖచ్చితంగా పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ అన్న చెప్పొచ్చు. మొత్తం అన్ని డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు మంచి బ్రీజ్ వస్తుందండి. అసలు లైక్ నించున్న దగ్గర నుంచి అసలు గాలి కొడుతూనే ఉంది. చాలా మంచి బ్రీజ్ ఇక్కడ ఉంది. పొల్యూషన్కి దూరంగా ఉంటారు. ఓకే, సో ఈ వెంచర్ దాటిన తర్వాత కొన్ని వెంచర్స్ కూడా వచ్చాయి. ఆ వెంచర్స్లో కూడా మీకు ఈ కైండ్ ఆఫ్ వైబ్ అయితే కనిపించట్లేదు. చాలా ప్రాజెక్ట్స్ ఈ దగ్గరలో ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నంత వైబ్ ఆ వెంచర్స్లో మనకు కనిపించట్లేదు. సో ఖచ్చితంగా మీరు ఈ వెంచర్ ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్.